దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి సియోను మార్గములంట ప్రలాపిస్తున్నాయంట. ఎందు నిమిత్తము సియోను మార్గములు ప్రలాపిస్తున్నాయి అనంటే నియామక కూటములంట. అంటే నియమించినటువంటి కూటములు. అంటే క్రైస్తవ యొక్క కూటములు అంటే సహవాసంలో పాల్గొవడం లేదంట. విలాప వాక్యములు 1:4లో మనం చూచినట్లయితే నియామక కూటములకు ఎవరూ రారు కనుక సియోను మార్గంలో ప్రలాపించుచున్నాయి. ఒక కూటాన్ని, ఒక క్రైస్తవ కూటాన్ని, ఒక ఉపవాస కూటాన్ని, ఒక స్త్రీల కూటాన్ని, ఒక యవనస్తుల కూటాన్ని మరి అది నియమించినప్పుడు ఎవ్వరును కూడా రాకుండా ఎవరి పనులలో వారు ఉండిపోతున్నారంట. అంటే ఈ లోకపులో మునిగిపోయి ఉన్నారంట. అందుకనే సియోను మార్గాలు ప్రలాపించుచున్నాయంట. పట్టణపు గుమ్మాలన్నీ పాడైపోయాను, యాజకులు నిట్టూర్పు విడిచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితులాయను. అంటే ఆ విధమైనటువంటి దుఃఖం సంఘాలన్నీ, కన్యకలన్నీ ఏమైపోయినాయి అంటే దుఃఖముతో నిండిపోయినాయి, ఖాళీ అయిపోయినాయి. అసలు ఎవరు కూడా ఆ కూటాలకి రాకుండా, అంటే మరి ఆ ఆదివార కూటంకి కూడా రాకుండా అయిపోతున్నారంట. ఆ విధముగా ఏంటిదంటే సియోను మార్గము ప్రలాపిస్తుందంట. అందుకని మరి దేవుడు ఈ మార్గం ఏ విధంగా ఏర్పడింది అనంటే మరి సిలువలో యేసుక్రీస్తు వారు నలగగొట్టపడి మరి మన కొరకు ఆ పాపమంతయు తన మీద వేసుకొని భరించి ఆయన శరీరం అనే మరి తెరను చింపి ఈ మార్గాన్ని ఏర్పరిస్తే, ఇంత త్యాగము చేసినటువంటి ఈ మార్గమును అందరూ కూడా నిర్లక్ష్యము చేస్తున్నారని ఈ సియోను మార్గము ఏం చేస్తుందంట? ప్రలాపిస్తుందంట, ఏడుస్తుందంట, దుఃఖిస్తుందంట. ఈ మార్గంలో ఎవ్వరు రాటలేరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి పంపించినందుకు దాంట్లోకి ఎవ్వరు విశ్వసించడం లేదనేసి, ఎవరు ఆ మార్గం గుండా రావడం లేదని ఈ కన్యకలు అని అంటున్నారు కదా. అంటే చర్చెస్ విలపిస్తున్నాయి, ఏడుస్తున్నాయి, ఈ మార్గాలు ఏడుస్తున్నాయి అంట. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్టు మనము ఏంటిది అనంటే ప్రార్థన చేయాలి. మరి లేవాల స్త్రీలు, రొదనము చేయు స్త్రీలు లేవాల, రొదనము చేయాల. అనేకులు ఈ మార్గంలోనికి వచ్చుటకు రొదనము చేయాల స్త్రీలు. ఇర్మియాలో ఉంటుంది కదా, రొదనము చేసే స్త్రీలను దేవుడు లేపాలి.